హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను యోగేశ్వరాచారి. మా ఛానల్ నేమ్ ఈజ్ యోగి ఫుడ్ అండ్ ట్రావెల్. నేను కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్. మేమైతే రీసెంట్గా మున్నార్ ట్రిప్ వెళ్ళినాము విత్ జాయింట్ ఫ్యామిలీతో. అందరం 6 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళినామండి. అందరు బస్ డీటెయిల్స్ అడుగుతున్నారు. నేను వెంటనే షార్ట్లో చూసిండ్రు. అందరు బస్ డీటెయిల్స్, కాస్ట్ ఎంత అన్నీ అడుగుతున్నారు. సరే, ఈ వీడియోలో చెప్దామని ట్రై చేస్తున్నా. ఏమైనా డీటెయిల్స్ కరెక్ట్గా చెప్పకపోతే కూడా మళ్ళీ చెప్పడానికి కూడా ట్రై చేస్తాను నేను. ఇది జస్ట్ సింపుల్ 22 సీటర్ బస్ అండి. ఇది 22 సీటర్ బస్లో మేము అందరు 6 ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి 6 ఫ్యామిలీస్ కాబట్టి ఒక్కో ఫ్యామిలీలో 4 మెంబర్స్ కిడ్స్తోనే ఉంటారు కాబట్టి ముందు నుంచి ఒక 3 సీట్స్ అయితే రిమూవ్ చేసినాము. 3 సీట్స్ రిమూవ్ చేసి దాని మీద మొత్తం మ్యాట్రెస్ వేసేసినాం. మ్యాట్రెస్ మన బయట సింపుల్ మ్యాట్రెస్ దొరుకుతాయి కదా, అదంతా ఒక మ్యాట్రెస్ వచ్చేసి 500 ఉంటుంది అంతే. 3x6 ఉంటుంది మ్యాట్రెస్ సైజు. అవి ఒక 4 మ్యాట్రెస్ తీసుకుని వేసేసినాము. మంచిగా పడుకోవడానికి, ఆడుకోవడానికి, మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకొక సీట్ తీసేసి ఇంకా బాగుండేది. 4 సీట్స్ రిమూవ్ చేసి ఇంకా ఫ్రీగా ఉండేది. ఆ డ్రైవర్ కొంచెం ఇబ్బంది పడ్డాడు, తీయలేదు. కానీ ఆ సీట్ కూడా తీస్తే ఇంకా బాగుంటుంది. 4 సీట్స్ రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 22 సీటర్ బస్ అయితేనేమో విత్ ఏసీ బస్. అది ఫుల్ ఏసీ అయితే చాలా బాగా వచ్చింది. ఈవెన్ హిల్ స్టేషన్లా కూడా అప్ ఎక్కేటప్పుడు కూడా ఏసీ బాగా పనిచేసింది. డ్రైవర్ కూడా మంచి కంఫర్ట్గా ఉన్నాడు. మా ఫ్రెండే డ్రైవర్ కూడా, అశోక్ అని చెప్పి. అతని నెంబర్ కూడా కామెంట్లలో చాలామందికి పంపించిన. మళ్ళీ స్క్రీన్ మీద కూడా పెడతా అతని నెంబరు, అశోక్ అని చెప్పి. మీకు 22 సీటర్ బస్ ఉంటుంది, 18 సీటర్ బస్ ఉంటుంది. 18 సీటర్ బస్లో కూడా మీరు సీట్స్ రిమూవ్ చేసుకొని వెళ్ళొచ్చు, కంఫర్ట్గా ఉంటుంది. అయితే ఈ 22 సీటర్ బస్లో ఒక్కటి ఏంటంటే పైన క్యారియర్ లేకుండే, మన బ్యాగ్స్ అవన్నీ పైన పెట్టుకోవడానికి క్యారియర్ లేకుండే బస్ పైన. వెనకాల డిక్కీలోనే అడ్జస్ట్ చేసినాము, సరిపోయింది. కానీ కొంచెం పైన క్యారెల్ ఉంటే ఇంకా బాగుండేది. ఇంకేంటి, ఫుడ్ కూడా ఏం చేసినామంటే మేము పెద్ద సిలిండరు, ప్లేట్స్ అన్నీ, రేషన్, రైస్ అన్నీ ఇక్కడ నుంచే తీసుకెళ్ళినాము. అక్కడక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తిన్నాం మేమే అందరం కలిసి. మేము టెంపుల్స్ ట్రిప్ తీసుకోలేదు, ఎక్కువ లొకేషన్స్ అట్లా తీసుకున్నాము. అయితే బస్కు ప్యాకేజ్ ఎట్లా ఉంటుందంటే పర్ కిలోమీటరు 38 రూపీస్ ఉంటుంది. 22 సీటర్ బస్కు పర్ కిలోమీటర్ 38 రూపీస్ ఉంటుంది విత్ ఏసీ. దాని తర్వాత బార్డర్ ట్యాక్సెస్ అవి ఎక్స్ట్రా ఉంటుంది. డ్రైవర్ భత్తా కూడా ఎక్స్ట్రా ఉంటుంది. డబల్ డ్రైవర్ ఉన్నారు మాకైతే. ఒకరు పడుకున్నా ఒకరు డ్రైవ్ చేశారు. అట్లా కంటిన్యూ గ్యాప్ లేకుండా డ్రైవింగ్ చేశారు. అట్లా మనకు టైం బాగా సేవ్ అవుతుంది. ఇంకేమైనా బస్ డీటెయిల్స్ కావాలంటే అడగండి, చెప్తా. నేను డిస్క్రిప్షన్లో కూడా అతని నెంబర్ అది పెడతా, కావాలంటే చూసుకోండి. ఇది 22 సీటర్ బస్ కాబట్టి 38 రూపీస్ పర్ కిలోమీటర్ మాకైతే పడ్డది. ఇంకేమైనా బెస్ట్ డీల్ కూడా ఉంటే మాట్లాడుకోవచ్చు. ఇది బస్ డీటెయిల్స్.
నెక్స్ట్ వీడియోలో మేము గ్రాసరీస్ ఏమేమి కొన్నాము, వంట ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కొన్నాము అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్స్ అవన్నీ ఇవ్వడానికి ట్రై చేస్తా. అంతవరకు ఇది మ్యూజిక్తోనే ఎంజాయ్ చేయండి. జస్ట్ సీనరీస్ చాలా బాగుంటాయి. అంతవరకు ఉంటా. మరి ఇట్లాగే నన్ను ఎంకరేజ్ చేస్తున్నాండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాగే ఎంకరేజ్ చేస్తున్నాను. మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాను నేను. ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. Bye guys. బాయ్ బాయ్. సీ యూ. Bye bye.